పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యాత్ర ఇది ఒక పుణ్యయాత్ర. జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర అనే ఈ శీర్షికతో నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మనకందరికీ ప్రతిరోజు దేవుడు నాటి ఇజ్రాయేలు ప్రజలతో ఏ పాఠాలు నేర్పిస్తూ వారిని ముందుకు నడిపించారో, మీకు నాకు ఈ యాత్రలో ప్రతి దినము ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు, ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తూ మన ఈ యాత్రలో మన అడుగులు తడబడకుండా మనలను దిద్దుబాటు చేస్తూ, మనల్ని సర్దుబాటు చేస్తూ, మనలను క్రమక్రమంగా నడిపిస్తున్న దేవునికి వేలాది వందనాలు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఈరోజు 47వ రోజు ధ్యానాంశానికి చేరుకున్నాం. మీరు చూస్తున్నారు కదా, ఈనాటి మన ధ్యానాంశం 47వ రోజు ప్రయాణములో కోటములెందుకు, కోటములు ఎందుకు. రండి ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 22వ వచనములో, వారు హోరదా నుండి బయలుదేరి మాఖేలోతు ప్రాంతమున చేరిరి. వారు హోరదా నుండి బయలుదేరి మాఖేలోతు ప్రాంతమునకు చేరిరి. ఓకే, ఇజ్రాయేలీలు వారి ఎడారి ప్రయాణంలో, వారి అరణ్య యాత్రలో 21వ స్థలానికి చేరుకున్నారు. 21st స్టేషన్ హోరదా నుండి బయలుదేరి మాఖేలోతు. నిన్నటి రోజున విన్నాము, హోరదా అనగా హారర్, టెర్రర్, భయం అని అర్థం. ప్రపంచం భయం గుప్పెట్లో బ్రతుకుతూ ఉంది. అయితే యాత్రలో దేవుడు వారికి మనకు ఏం జ్ఞాపకం చేశారంటే, నిన్నటి రోజున నువ్వు దేనికి భయపడకు, భయపడేది ఏదైనా ఉందంటే అది దేవుడికి మాత్రమే భయపడు. అసలు ఈ లోకంలో నువ్వు బ్రతుకుతున్నది ఎందుకో తెలుసా? నిన్ను భయపెట్టే సైతాన్ను భయపెట్టడానికే దేవుడు నిన్ను పుట్టించాడు. ఈ యాత్రలో నీవు కొనసాగుతున్నది సైతానుకు భయపడిపోవడానికి కాదు, సైతాన్ను భయపెట్టడానికే. అలా సైతాన్ను భయపెట్టాలి అంటే దేవుడు ఎప్పుడూ మన తోడుగా ఉండాలి అని విన్నాం. ఎప్పుడూ సుబుద్ధి కలిగి జీవించాలని విన్నాం. ఎప్పుడూ ప్రేమతోనే జీవించాలని నిన్నటి రోజున ఆలకించాం. ఈ పాఠాలన్నీ హోరదా అనే ప్రాంతంలో నేర్పి, ఆ చోటు నుండి దేవుడు వారిని మాఖేలోతు అనే ప్రాంతానికి చేర్చారు. మాఖేలోతు అన్న ఈ మాటకు అర్థం కోటములు, కోటమి, సభలు, సమావేశాలు, గ్యాదరింగ్స్ అని అర్థం, మీటింగ్స్ అని అర్థం. మాఖేలోతు అన్న మాటకు లిటరల్గా అర్థం ఏంటంటే కోటములు, సభలు, సమావేశాలు, గ్యాదరింగ్స్ అని అర్థం. ప్రపంచంలో చాలా చోట్ల సమావేశాలు, గ్యాదరింగ్లు, సభలు, కోటములు జరుగుతున్నాయి. ముందుగా జనరల్గా కోటములు గురించి మాట్లాడుకుంటే చాలామంది సమావేశాలు నిర్వహించుకుంటారు. అవి కొన్ని మంచి కార్యాల కోసం సమావేశం అవుతూ ఉంటారు, సభలు నిర్వహిస్తూ ఉంటారు, కోటాలు నిర్వహిస్తూ ఉంటారు. ఒక మంచి కార్యం చేయడానికి, ఒక మంచి పండగ కొనియాడుకోవడానికి, ఒక మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నెరవేర్చుకోవడానికి కోటములుగా ఏర్పడతారు. ఈ కోటమి అనే ఈ మంచి అర్థాన్ని ఈ రోజుల్లో చాలామంది దుర్మార్గపు కార్యక్రమాలకు కూడా వాడుకుంటున్నారు. వాళ్ళు సమావేశమయ్యేది ఎందుకు? టేబుల్ మీద 4-5 బాటిళ్ళు పెట్టి బాగా మద్యం సేవించి పేకాట ఆడుతూ వారి గురించి వీరి గురించి లేనిపోని చెడు మాటలు, చెడు ప్రచారాలు చేసుకోవడానికి కొంతమంది కోటములు నిర్వహిస్తున్నారు, కొంతమంది సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇది దేవుడికి హేయమైన పని. దేవుడి దృష్టిలో ఇది చెడ్డ పని. అందుకే ఈరోజు టైటిల్ పెట్టాను, కోటములు ఎందుకు. కోటములు ఇలాంటి
చెడ్డ పనులు చేయడానికి కాదు, చెడు ఆలోచనలు, చెడు మంతనాలు, చెడు పన్నాగాలు, చెడు కుట్రలు చేయడానికి కాదు. మరి కూటములు ఎందుకు? మన ఆధ్యాత్మిక జీవితంలో, మన భక్తి జీవితంలో మనందరికీ బాగా అలవాటైన మాట కూటమి. రాజకీయ కూటమి గురించి మనకు ఆ గొడవ అనవసరం, మనకొద్దు. కూటమి, ప్రార్థనా కూటమి ఉంది ఈరోజు. అక్కడ వాక్కు పరిచర్య అనే కూటమి ఉంది, ఉపవాస కూటమి ఉంది. ఆ మాటలు వింటున్నాం కదా. కూటమి, మాఖేలోతు అనగా ఒక కూటమి అని అర్థం, ఒక సభ అని అర్థం. చాలామంది మనకి ముఖ్యంగా తపస్సు కాలాల్లోనూ, లేకపోతే ఆ విచారణ పండగకు ముందు కూడా కూటాలు నిర్వహిస్తారు. ఉపవాస కూటాలు అని చెప్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ స్వస్థతా కూటములు అని పిలుస్తూ ఉంటాం. వాక్కు పరిచర్య కూటములు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, కొన్ని విచారణలలో 5 రోజులు కూడా కూటములు నిర్వహిస్తారు. అసలు ఇదంతా కూడా మన ఈ జూబిలీ రిట్రీట్ కూడా ఒక కూటమే కదా. రోజు మనం కూర్చొని సమావేశం అవుతున్నాం 1 గంట సేపు, ఇది కూడా ఒక కూటమే. ప్రియులారా, చాలా చోట్ల ఈ ఆధ్యాత్మిక కూటాలు, ప్రార్థనా కూటాలు, ఇళ్లల్లో జరిగే కూటాలు ఏదో ఒక తంతుగా, ఒక వంతుగా మిగిలిపోతుంది. ఈ ఆధ్యాత్మిక కూటాల్లో హడావిడి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది కొన్నిసార్లు, కొన్ని చోట్ల. భక్తి, ప్రార్థన, ఉపవాసం ఉండాల్సిన కూటాల్లో ఎక్కువ హడావిడి కనబడుతుంది, ఎక్కువ గోల, గొడవ, అలజడి కనబడుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ కూటములు అని పేరు పెట్టుకొని ఏదో విపరీతమైనటువంటి గోల, గొడవ, ఇది కాదు కూటమి యొక్క ప్రధాన ఉద్దేశ్యం. కూటమి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటో, అసలు కూటములు ఎందుకో, మనం కూటములు తప్పకుండా నిర్వహించుకోవాలి. కానీ వాటి వెనకాతల ఉన్న ప్రధాన ఉద్దేశాన్ని దేవుడు ఈరోజు మీకు, నాకు వివరిస్తున్నారు. కూటాలు ఎందుకు నిర్వహించాలి, కూటములకు మీరు, నేను ఎందుకు బయలుదేరి వెళ్ళాలి, ఈరోజు మనం మాట్లాడుకుందాం. యాత్రలో, జూబిలీ యాత్రలో, నిరీక్షణ యాత్రలో మన గమ్యము, మన లక్ష్యము అయిన పరలోక కణాను చేరాలి అంటే కూటములు అవసరమా? కూటములు ఎందుకు అవసరమే, ఖచ్చితంగా కూటములు అవసరమే. యాత్రలో కూటములు నిర్వహిస్తే, కూటాల్లో పాల్గొంటే ఏం జరుగుతుందో మనం ఇక్కడ విందాం. సాధారణంగా కూటాలు జరుగుతున్నప్పుడు అక్కడ జరగాల్సింది ఏంటంటే దేవుని ప్రేమ పొందుకోవాలి. దేవుని ఆదరణ, దేవుడి యొక్క జాలి, దేవుడి యొక్క కరుణ, దేవుడి దయ పొందే చోటు కూటమి. ఇప్పుడు ఆ ఇంట్లో ప్రార్థనా కూటమి నిర్వహిస్తున్నారు. ఎందుకు నిర్వహిస్తున్నారు? ఆ ఇంటిలో ప్రార్థన చేసి వాక్కు పరిచర్య చేయడం మూలాన నలుగురు కూడి ఆ ఇంటిలో ప్రార్థన సమావేశం, కూటమి నిర్వహించడం వలన ఆ ఇంట్లో వారికి దొరకాల్సిన జాలి దొరుకుతుంది, పొందాల్సిన ఆదరణ పొందుతారు, దేవుడి యొక్క దయను వారు పొందుకుంటారు. ఇది కూటమి యొక్క ప్రధాన ఉద్దేశం. సంఘములో కూటమి నిర్వహిస్తున్నాం దేనికి? సంఘములో చాలామంది నలిగిపోయిన వారు, అణిగిపోయిన వారు ఉంటారు, బాధల్లో కృంగిపోయిన వారు ఉంటారు. ఆ 2-3 రోజులు ఉపవాస ప్రార్థనా కూటమి నిర్వహించడం వలన దేవుడి వాక్కు వలన వారు ఉపశమనాన్ని పొందుతారు. దేవుడి యొక్క కరుణ, దయ, జాలి ప్రజలు పొందుతారని ఉపవాస ప్రార్థనా కూటాలు నిర్వహిస్తారు. కూటములు ఎందుకు? కూటములు ఎందుకు అంటే కరుణామయుడైన దేవుడు మన మీద కరుణించి, మన మీద జాలి చూపేటట్లుగా ఉండాలి కూటములు. వింటున్నారా? మాఖేలోత్ అనే ఈ ప్రాంతంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు గుంపులు గుంపులుగా, కూటములుగా సమావేశమై వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు చాడీలు చెప్పుకోవడానికి కాదు మీరు సమావేశం అవ్వాల్సింది. మీరు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, మీరు ఊహించేవి, మీరు అనుకుంటున్నవి, ఇవన్నీ మాట్లాడుకోవడానికి కాదు మీరు కూటాలు నిర్వహించేది. గుసగుసలాడుకోవడానికి, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి,
వారి మీద వీరి మీద విమర్శలు చేయడానికి, నిందలు వేయడానికి కాదు మీరు కూటాలు సమావేశాలు నిర్వహించుకునేది. మరి దేనికి అంటే, దేవా నా మీద జాలి చూపవా, దేవా ఈ లోకములో ఎవ్వరూ నన్ను ఆదరించటం లేదయ్యా, నన్ను ఆదరించవా, దేవా ఎవరూ నా మీద దయ చూపటం లేదయ్యా, నా మీద దయ చూపవా. కూటములు అందుకే దేవుడి దయ జాలి పొందడానికి. ప్రియులారా, నేటి సమాజంలో మనందరి అనుభవం, మనుషుల్లో దయ జాలి కరుణ అనేటువంటివి భూతద్దం పెట్టినా వెతికినా కనబడని రోజులివి. మనుషుల్లో జాలి దయ కరుణ కనుమరుగైపోతున్న రోజుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాము. కన్న తల్లిదండ్రుల్ని, వృద్ధాప్యములో ఉన్న కన్న తల్లిదండ్రుల్ని జాలి లేక వృద్ధాశ్రమంలో వదిలేసిన బిడ్డల గురించి మనం వింటున్నాం, చూస్తున్నాం. అప్పుడే కన్న బిడ్డను చెత్త కుప్పల్లో పారేసిన ఆ తల్లిని, జాలి లేని ఆ తల్లిని మనం చూస్తూ ఉన్నాం. భార్యను హింసించి, నిందించి, దూషించి, కట్టుబట్టలతో భార్యను ఇంటి బయటకు గెంటేసిన ఒక కసాయి భర్త గురించి మనం వార్తాపత్రికల్లో వింటున్నాం. కట్టుకున్న భర్త మీదే ప్రేమ జాలి దయ చూపించకుండా ప్రేమికుడితో కలిసి కట్టుకున్న భర్తనే చంపించిన ఒక భార్య కసాయితనాన్ని మనం వింటున్నాం, చూస్తూ ఉన్నాం. ఇలా జాలి దయ కరుణ క్రమక్రమంగా ప్రతిదినము అడుగంటిపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. ఇలాంటి సందర్భంలోనే మీకైనా నాకైనా ఏమనిపిస్తుందంటే, నిజమే ప్రభువా, నా అనుకున్న వాళ్ళు ఎవరూ నన్ను ఆదరించటం లేదు, నా మీద దయ చూపుతారు అని నేను ఎవరి మీదైతే నమ్మకం పెట్టుకున్నానో వాళ్ళు దయ చూపకపోగా నా మీదే తిరిగి కాటేస్తూ ఉన్నారు, నిందలు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నా మీద ఎవరైనా జాలి చూపితే బాగున్ను, నన్ను ఎవరైనా ఆదరిస్తే బాగున్ను. నాకేదో ధన సహాయం చేయక్కర్లేదు, ఒక చిన్న మాట సహాయం చేస్తే బాగుండు కదా. అలసిపోయిన నా మీద, నా తల మీద తల నిమురుతూ, తమ్ముడు నీకు నేను తోడుగా ఉన్నాను, బాబు నేను నీకు తోడుగా ఉన్నాను, అమ్మా నీకేం పర్వాలేదు, దేవుడు తోడుగా ఉన్నాడు, మనకు మంచి రోజులు వస్తాయి కదా అని ఎవరైనా నా మీద జాలి చూపి ప్రేమతో కూడిన ఒక పలకరింపు ఉంటే బాగున్ను అని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? ఖచ్చితంగా అనుకునే ఉంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా. మనం ఎలాగైతే అనుకుంటున్నామో బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది పుణ్యాత్ములు అని పిలువబడేవారు నా మీద ఎవరైనా జాలి చూపితే బాగున్ను. ప్రజలందరూ సమావేశమవుతున్నారు, కూటములుగా ఏర్పడుతున్నారు, కానీ వాళ్ళందరూ సమావేశమయ్యేది నా మీద బాణాలు విసరడానికే, నా మీద ఈట విసరడానికే, నా మీద విమర్శలు నిందలు వేయడానికి ప్రజలందరూ కూటాలుగా, గ్రూపులుగా, పార్టీలుగా సమావేశమవుతున్నారు. దేవా నా మీద ఎవరైనా జాలి చూపితే బాగున్ను అని మనం అనుకున్నట్లు బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది భక్తులు అలా అనుకున్నారు. మచ్చుకు యోబు గారు, దానియేలు గారు ఏమనుకున్నారో విందాం. ముందుగా యోబు భక్తుడు 19వ అధ్యాయము 15 నుండి 21 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆయన మనసులో ఉన్న బాధ ఎలా వ్యక్తపరుస్తున్నారో ఒక్కసారి ఆలకిద్దాం. దేవా నా అతిథులు నన్ను విస్మరించిరి, నా పనికత్తెలు నన్ను పరుని వలెను అన్యదేశీయుని వలెను చూచుచున్నారు. నా సేవకుని పిలిచినను పలుకుటలేదు, బ్రతిమలాడినను నా మాట వినుటలేదు. నా భార్య నా శ్వాసములోని దుర్గంధమును భరింపజాలకున్నది. నా సొంత సోదరులే నన్ను చేదరించుకొనుచున్నారు, నా పిల్లలే నన్ను అనాదరముతో చూచుచున్నారు. నేను కనిపించినప్పుడెల్లా కొంటెతనముతో నవ్వుచున్నారు. నా ఆప్తమిత్రులు నన్ను అసహ్యించుకొనుచున్నారు. నేను అనురాగముతో చూచిన వారు నాకెదురు తిరుగుచున్నారు. నా ఎముకలు నా చర్మమును నా మాంసమును అంటి ఉన్నవి, పంటి బిగువున నా ప్రాణము నిలిచి ఉన్నది.
ప్రభువు హస్తము నన్ను దారుణముగా శిక్షించినది. జాలిచూపుడు మిత్రులారా, మీరు నా మీద జాలిచూపుడు. యోబు ఊజు అనే దేశములో ఆగర్భ శ్రీమంతుడండి. ఆగర్భ శ్రీమంతుడు. సంపదలు అన్నీ ఉన్నప్పుడు యోబు గారి ఇంటి నిండా జనమే. ఆ రోజుల్లో పరాయి వాడు కూడా వచ్చి, యోబు మా ఫ్రెండ్ అండి, యోబు మా బంధువుడండి, యోబు మావోడేనండి అని అందరూ, అయినవారు కానివారు అందరూ కూడా యోబు పేరు చెప్పుకొని బతికేవాళ్ళు. అలాంటి వాళ్ళు యోబుకి పరిస్థితి, గడ్డు పరిస్థితి ఎదురవుతున్నప్పుడు చెప్పాడు కదా పెద్ద లిస్టు ఏంటంట, అతిథులు బంధువులు యోబును వదిలిపెట్టేశారంట. చివరికి యోబు ఇంట్లో పని చేస్తున్న ఆ పని వాళ్ళు కూడా, ఇప్పుడు యోబు అంటున్నాడంట, బాబు ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా అంటే, ఇంతకుముందు అయ్యగారు మంచినీళ్ళు సరిపోతాయా, కాఫీ కూడా తెమ్మంటారా అని నక్కి నక్కి నంగి నంగి నాటకాలాడే ఈ పని వాళ్ళు కూడా ఒక్కసారి యోబు పరిస్థితి ఎలా అయిపోయేసరికి ఏమంటున్నారంట, గ్లాస్ మంచినీళ్ళ చాలే చెప్పవులే అన్నట్టుగా చూస్తున్నారంట ఇంట్లో పని వాళ్ళు కూడా. బాధపడుతూ యోబు అంటాడు, చివరికి కట్టుకున్న నా భార్య, నా మీద జాలి చూపించాల్సిన నా భార్య కూడా ఏమంటుందంట, నీ బాడీలో నుంచి స్మెల్ వస్తుంది, నీ శ్వాస కూడా నాకు ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే యోబు శరీరం అంతా పుళ్ళు, గాయములు, చీము, నెత్తురు కారుతూ ఉంది కదా, వెరీ బ్యాడ్ స్మెల్. అంటే చివరికి నా భార్య కూడా నా శ్వాసము దుర్గంధము ఒలుకుచున్నదని నా మీద జాలి చూపాల్సిన నా ఇంటి ఇల్లాలే నన్ను అసహించుకుంటుంది అని యోబు బాధపడుతున్నాడు. తన తోబుట్టువులు కూడా నన్ను అసహించుకుంటున్నారు అని యోబు బాధపడుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, నా ఆప్తమిత్రులు, నా బెస్ట్ ఫ్రెండ్స్ రోజు బాగున్నప్పుడు ఏమనేవారంట యోబు ఫ్రెండ్స్, యోబు మరేంటి ఈరోజు సాయంకాలం పార్టీ, ఇంటికి భోజనానికి వచ్చేస్తాం, భోజనాలు అరేంజ్ చేయి. యోబు మా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకునే వాళ్ళు కూడా యోబు పరిస్థితులు, గడ్డు పరిస్థితులు ఎదురయ్యేటప్పటికీ ఆప్తమిత్రులు అని పిలవబడిన వాళ్ళు కూడా యోబును అసహించుకుంటున్నారంట. ఎవరైతే ఇంతకుముందు అనురాగముతో చూశారో వారు కూడా యోబుకు ఎదురు తిరుగుతున్నారని యోబు బాధపడుతున్నాడు. ప్రియులారా, అలాంటి సందర్భంలో యోబు అంటున్నాడు, మిత్రులారా జాలి చూపండి. భార్యను అడుగుతున్నాడు, ఏమమ్మా జాలి చూపమ్మ నా మీద. సొంత తోడబుట్టిన వాళ్ళని అడుగుతున్నాడు, ఒరే తమ్ముడు నా మీద జాలి చూపరా. జాలి దొరకలేదు. తోడబుట్టిన వాళ్ళ దగ్గర నుండి జాలి దొరకలేదు. కట్టుకున్న భార్య నుండి జాలి దొరకలేదు. ఆప్తమిత్రుల నుండి జాలి దొరకలేదు. ఊరి జనము నుండి ఎవరైతే మోచేతి నీళ్లు తాగారో వారి నుండి కూడా జాలి దొరకకపోతే యోబు అనుకుంటున్నాడు, దేవా నా మీద జాలి చూపవా. మాకే లోతు. యోబు దేవుడితో కూటమితో సమావేశమై, కూటమి అంటే ప్రార్థనా సమావేశం, దేవుడితో ఒక కూటమిగా ఏర్పడ్డాడు. మనుషులతో కూటమిగా ఏర్పడితే ఈరోజు ఆహా అన్నవాళ్ళు రేపు చీ అంటారని యోబుకి అర్థమైపోయింది. ఈరోజు అన్నా అన్నవాడు రేపు దొన్నా అంటాడని అర్థమైపోయింది యోబుకి. ఈరోజు అక్క అని పిలిచిన వాళ్ళు రేపు కుక్క అని తిడతారని యోబుకి అర్థమైపోయింది. అందుకే మనుషులతో జత కట్టక దేవుడితో కూటమిగా సమావేశమై యోబు అంటున్నాడు, దేవా నా మీద జాలి చూపవా. జాలి చూపుతారనుకున్న వాళ్ళందరూ నాకు హ్యాండ్ ఇచ్చారు, నన్ను చెయ్యి విడిచిపెట్టారు. దేవా ఈ కూటములో, ఈ మాఖ్యలోతులో నా మీద జాలి చూపవా. దావీదు కూడా ఏమంటున్నాడో చూడండి. 142వ కీర్తన 4వ వచనము, నేను నా కుడి ప్రక్కన పరిశీలించి చూడగా నన్ను ఆదుకొనువాడు ఎవడునూ లేడయ్యను. నన్ను కాపాడువాడు గాని ఆదరించువాడు గాని ఎవ్వడనూ కనిపింపడయ్యను. దావీదు గారి జీవితంలో కూడా ఆయన రాజుగా సింహాసనం మీద ఉన్నప్పుడు
రాజుగా ఉన్నప్పుడు, పదవిలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, హోదాలో ఉన్నప్పుడు నక్కి నక్కి వంగి వంగి దండాలు పెట్టుకొని, రాజా మీ అంతటి వాడు లేడు అని రాజు దగ్గర మన్నన పొందడానికి ఎన్నెన్నో మాటలు మాట్లాడిన వాళ్ళు ఈరోజు దావీదు పరిస్థితి ప్రతికూలంగా మారిపోయేసరికి దావీదు అంటున్నాడు, దేవా నేను చుట్టూ చూశానయ్యా, నన్ను ఆదుకునివాడు ఎవడూ లేడు, నన్ను కాపాడువాడు కానీ ఆదరించి ఆశ్రయమిచ్చి నా మీద జాలి చూపేవాడు ఎవడూ లేడయ్యా, నువ్వు తప్ప. అందుకే దావీదు దేవుడితోనే కూటమిగా సమావేశమవుతున్నాడు. కూటమంటే ఏంటండి? దేవుడితో కలిసి సమావేశం అవ్వడం. దీన్నే ప్రార్థన అని మనం పిలుస్తాం. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను ఆదుకునేవాడు ఎవడూ లేడయ్యా, ఈ మాఖేలోతులో ఈ కూటములో నిన్ను ప్రార్థిస్తున్నాను, నన్ను ఆదరించవా? నా కన్న కొడుకులే నన్ను ఆదరించలేదు, నా మిత్రులే నన్ను ఆదరించలేదు, నా ఊరి జనము, నా రాజ్యములో ఉన్న ప్రజలే నా మీద జాలి చూపలేదు, నన్ను ఆదరించవా? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక యోబే కాదు, దావీదే కాదు, మన జీవితంలో కూడా, మన జీవిత యాత్రలో ఎన్నోసార్లు అరే ఒకప్పుడు అందరూ నా వెంట ఉండేవాళ్ళు, బంధువులు, చుట్టాలు, స్నేహితులు, వారు వీరు అనుకొని చాలామంది ఉండేవారు. ఈరోజు నేను ఒంటరిగా మిగిలిపోయానే. ఈరోజు నాకంటూ అందరూ ఉన్నారని పెద్ద ఫ్యామిలీ పేరుకే, కానీ ఎవ్వరూ లేకుండా ఒంటరిగా మిగిలిపోయానే. ఈరోజు నాకు ఆధారమే లేకుండా పోయిందే, ఎవ్వరూ నా మీద జాలి చూపేవాళ్ళు లేరే. నా పరిస్థితి, నా ఒంటి రోగంలో, నా ఒంట్లో ఉన్న అనారోగ్యాన్ని చూసి నా మీద జాలి పడేవారు ఎవరూ లేరే. నా ఆర్థిక స్థితిని చూసి నా మీద నన్ను జాలి పడేవారు ఎవరూ లేరే. ప్రియ దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి చూసి కోరి ఏరుకోరి మొన్నటి వరకు పలకరించేవారు, ఏరుకోరి నీ ఇంటికి తరచూ వచ్చేవాళ్ళు, ఈరోజు నీ పరిస్థితి ఎలా మారిపోయాక నిన్ను చూసి చూడనట్లుగా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నారేమో. నువ్వు కనబడితే చాలు అందరూ నిన్ను తప్పుకుంటూ పోయేవారే, అందరూ నిన్ను దాటుకుంటూ పోయేవారే, అందరూ నిన్ను తప్పించుకుంటూ పోయేవారే. నీకు కనబడుతూ ఉంటే ఎవరు జాలి చూపటం లేదు, ఎవరు నన్ను ఆదరించటం లేదని నువ్వు కృంగిపోవద్దు. ఈ యాత్రలో, ఈ మాఖేలోత్ అనే ప్రాంతంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, నీ మీద ఎవ్వరు జాలి చూపినా చూపకపోయినా జాలి చూపే దేవుడును, నీ కన్న తండ్రిని నేను లేనా అని దేవుడు అంటూ ఉన్నాడు. ఈ మాఖేలోతులో గొప్ప ఊరట మనకు. ఈ యాత్రలో నిన్ను ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా నిన్ను ఆదరించే తల్లిని, తండ్రిని నేనే కదా. ఒక తల్లి తన ప్రేమన పుట్టిన బిడ్డను మరుచునేమో, నేను నిన్ను మరిచిపోగలనా? నీ పేరును నా అరచేతిలో వ్రాసుకుంటుని కదా, నేను నిన్ను ఎలా మరిచిపోతాను? నేను నిన్ను ఆదరించకుండా ఉంటానా? నేను నిన్ను చూసి తప్పుకొని పోవడానికి, నిన్ను చూసి తప్పించుకొని పోవడానికి, నిన్ను దాటిపోవడానికి నేనేవైనా నరమాత్రుడని అనుకుంటున్నారా? కష్టపడేవాడిని చూసి జాలిపడే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 13వ వచనము. ఆకాశమా ఆనందనాదము చేయము, భూమి సంతసింపుము, పర్వతములారా సంతోషముతో పాడుడు, ప్రభువు తన ప్రజలను ఓదార్చును, బాధలకు గురి అయిన తన జనుల మీద జాలి చూపును. దేవుడొక్కడే జాలి చూపే దేవుడు. ఇప్పుడు చెప్పండి, కూటములు ఎందుకు అన్న ప్రశ్నకు జవాబు, కూటములు అంటే కేవలము బాహ్యంగా నిర్వహించే బహిరంగ సభలు, సమావేశాలే కాదు, బహిరంగ ప్రార్థనా కూటాలు మాత్రమే కాదు. అసలు అలా నిర్వహించబడే కూటాలకు మనం ఎందుకు వెళ్ళాలి అంటే, దేవా కోట్లాను కోట్ల మంది, ఇంతమంది జనాలు ఉన్నా ఏ ప్రజలు నన్ను ఆదరించలేదు, ఏ జనులు నా మీద జాలి చూపలేదు, నువ్వొక్కడవే జాలి చూపువాడవయ్యా, నువ్వొక్కడవే నన్ను ఆదరించువాడవయ్యా అని కోటాలు నిర్వహించాలి, కోటాల్లో సమావేశం అవ్వాలి, కోటాల్లో పాలు పంచుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, రైట్. అయితే ఈ మాఖేలోతులో
జాలి దొరుకుతుందని విన్నాం కదా. దేవుడి యొక్క ఆదరణ, ప్రేమ, దేవుడి యొక్క సపోర్టు లభించే చోటు మాఖ్యలోతు, కూటములు. ఈ రోజుల్లో చాలామందికి వెటకారం అయిపోయిందండి. కూటములు అనేసరికి చాలామందికి స్వస్థతా కూటాలా, ప్రార్థనా కూటాలా, అదంతా పెద్ద తమాషా, అదంతా ఒక పెద్ద డ్రామా. ఏదో నిర్వహించాలి కాబట్టి నిర్వహించేవారు ఉన్నారు, ఏదో ఈ ప్రోగ్రాం అవ్వాలి కాబట్టి సంవత్సరంలో ఒక టైం టేబుల్ ఉంది కాబట్టి తూతు మంత్రంగా నామకా వాస్తేగా నిర్వహించే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏదో మరి పాల్గొవాలి కదా, పాల్గొపోతే బాగోదేమో, మనం కూడా వెళ్ళి అటెండెన్స్ వేసుకుని వచ్చేద్దామని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకొంతమంది చాలా కష్టపడతారు, చాలా శ్రమ పడతారు కూటముల కోసం. ఇది బరకాలు వేయడం, పందిర్లు వేయడం, కుర్చీలు సర్దడం, మైక్ సిస్టమ్ అరేంజ్ చేయడం, మరి కూటములకు వచ్చే భక్తులకు మరి వాటర్ సప్లై, బటర్ మిల్క్ సప్లై, బ్రెడ్ సప్లై, ఇలా ఆహార పదార్థాలన్నీ చూసుకోవడం, ఇవన్నీ అవసరమే. వీటన్నిటిని మించి కూటములో పాలు పంచుకున్న వాళ్ళందరి మదిలో ఉండాల్సిన ఏకైక ధ్యేయం, ఈ కూటముల ద్వారా దేవా నాపై జాలి చూపవా, దేవా నన్ను ఆదరించవా. ఇది మన మదిలో ఉండాల్సిన ధ్యేయం. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే ఏం చేస్తే దేవుడు మనల్ని ఆదరిస్తాడు, ఏం చేస్తే దేవుడు ఈ కూటముల ద్వారా మన మీద జాలి చూపుతారు విందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు చదువుతాను, వినండి. సియోను కొండపై బాకాను ఊదుడు, ఉపవాసము చెయ్యవలనని ప్రజలకు ఆజ్ఞ నిండు, వారిని సమావేశపరపుడు. ఇదిగో ఈ మాట చూడండి, సమావేశపరపుడు. ఇదే మాఖ్యలోతు. వారిని సమావేశపరపుడు, పవిత్ర సభకు జనులను ప్రోగు చేయుడు. అదే పవిత్ర సభ, కూటమి, అదే మాఖ్యలోతు. జనులను ప్రోగు చేయుడు, వృద్ధులను, పిల్లలను, చంటి బిడ్డలను కూడా కొనిరండు. నూతనముగా పెండ్లి ఆడిన దంపతులు కూడా తమ గృహములను వీడి రావలెను. ప్రభువునకు ఊడిగము చేయు యాజకులు బలిపీఠమునకును మండపమునకును మధ్య శోకించుచు, ప్రభూ నీ ప్రజలపై దయచూపుము, అన్యజాతులు నీ దేవుడెక్కడున్నాడని పలుకుచు మమ్ము చిన్నచూపు చూచి గేలి చేయకుందురుగాక అని ప్రార్థింపవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యోవేలు గ్రంథాన్నే మనం ఈ ధ్యానాంశం అంతా ధ్యానించుకోబోతున్నాం. యోవేలు గ్రంథంలో మాఖ్యలోతు అన్న మాటకు అర్థం స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. మీరు ప్రజలను సమావేశపరచండి, మీరు ప్రజలను పవిత్ర సభకు సిద్ధపరచండి. ఇదే కూటమి, ఇదే ప్రార్థనా కూటాలకు ప్రజలను సమావేశపరచండి. ఇది దేవుడు చెప్పే మాట. జాగ్రత్తగా ఒక మాట చెప్తాను, వింటారు కదూ. దేవుడు ప్రజలని సమావేశపరచమన్నాడా, వస్తూ ఉన్న ప్రజల్ని ఆపేమన్నాడా? జాగ్రత్తగా వినాలి. దేవుడి స్వరం ఏంటో తెలుసా? ప్రజలని కోటాలకు సమావేశపరచండి, కోటాలకు వెళ్ళమని ప్రజల్ని ప్రోత్సహించండి. పిల్లల్ని, వృద్ధుల్ని, ఇక నూతనంగా పెండ్లి ఆడిన వారిని, ఆ ఊరిలో ఉన్న వారందరినీ, అగో అక్కడ ప్రార్థనా సమావేశం అవుతుంది, మీరు వెళ్ళండి అని చెప్పమన్నాడా, మీరు వెళ్ళొద్దు అని చెప్పమన్నాడా దేవుడు? ప్రియులారా, దేవుడి స్వరం ఏంటో తెలుసా? అదిగో అక్కడ మాఖ్యలోతు ఉంది అంటే అక్కడ పవిత్ర సభ జరుగుతుంది, అక్కడ ప్రార్థనా కూటం జరుగుతుంది. అదిగో శనివారం నాడు ఆ దేవాలయంలో ప్రార్థనా కూటం ఉంది, మీరందరూ వెళ్ళండి అని చెప్పేది దేవుడి స్వరం. అక్కడ కూటం జరుగుతుంది, అక్కడికి ఎవరు వెళ్ళొద్దు అని చెప్పినా, అసలు కూటం జరుగుతుందన్న సంగతే చెప్పకపోయినా ప్రజలకి అది దేవుడి స్వరం కాదు, సైతాను స్వరం. ఇదిగో మంగళవారం అక్కడ ప్రార్థనా సమావేశం అవుతుంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పేది కాపరి స్వరం, ప్రభు యొక్క స్వరం, దేవుడి స్వరం. యోవేలు గ్రంథంలో వింటున్నారు కదా, ఉపవాసము చెయ్యవలనని ప్రజలను సమావేశపరచండి, ఇది దేవుడి స్వరం. దురదృష్టం ఏంటో తెలుసా? కొంతమంది ఈ రోజుల్లో సైతాను ఆవహింపబడి, మనమెందుకురా అక్కడికి వెళ్ళడం, అక్కడికి ఎందుకు వెళ్ళడం, మనం ఇంకో దగ్గరికి వెళ్దాం,
మనం ఎందుకు అక్కడ ప్రార్థనా సమావేశానికి వెళ్ళడం? అసలు అక్కడ ప్రార్థన జరుగుతుంది, కూటమి జరుగుతుంది అన్న సంగతి పక్కవాడికి చెప్పరు. కొత్తగా సినిమా రిలీజ్ అయిందన్న సంగతి చెప్తారు. మళ్ళా ఇది సైతాను స్వరం. అదిగో పలానా దేవాలయంలో కూటం ఉంది, ప్రార్థన ఉంది, మాఖేలోతు నిర్వహించబడుతుంది అన్న సంగతి ఈ బంధువు మరో బంధువుతో చెప్పకపోతే నువ్వు బంధువు కాదు, రాబంధువు అవుతావు. ఐఎమ్ సారీ. దేవుడి స్వరం ఏంటో తెలుసా? ఎక్కడ మాఖేలోతు అనే సభ నిర్వహించబడుతుందో, ఎక్కడెక్కడ కూటాలు నిర్వహించబడుతున్నాయో అక్కడ ఒక చిన్న ప్రకటన ఇవ్వండి. అక్కడ అందరినీ, వీలున్న వాళ్ళందరూ కూడా అక్కడ కూడా వెళ్ళండి అని చిన్న మాట చెప్పు. అది చెప్పకపోగా మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు, అక్కడే దేవుడున్నాడా, ఇక్కడ దేవుడు లేడా, ఎటువంటి వ్యంగ్యమైన వెటకారపు మాటలు మాట్లాడుతూ ప్రజలని సమావేశపరచాల్సిన నీవు ప్రజలను ఆటంకపరుస్తే నువ్వు నేటి తరపు యెరోబాము అయిపోతావు. జాగ్రత్త. రాగల రోజుల్లో దేవుడి కృప అయితే ఈ యెరోబాము అనే పాము లాంటోడు కోసం మాట్లాడుకుందాం. ఎవడు యెరోబాము? ప్రజలందరికీ ఒక అలవాటు ఉంది. ఏ అలవాటో తెలుసా? ప్రతి సంవత్సరము యెరూషలేము దేవాలయానికి వెళ్ళి అక్కడ మొక్కులు చెల్లించుకోవాలి, ప్రార్థన చేయాలి. వీడేం చేశాడో తెలుసా? యెరూషలేమునకు వెళ్ళకుండా దారిలోనే ఒక భారీ విగ్రహాలు, అన్యదేవతా విగ్రహాలు నిర్మించి, మీరు ప్రతి సంవత్సరం అక్కడికి అంత దూరం యెరూషలేము దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, ఇక మీదట ఇదిగో మన ఊరిలోనే ఉంది కదా ఈ స్టాచ్యూ, ఈ విగ్రహం, ఇదే మీ దేవుడు అని యెరూషలేము దేవాలయానికి, ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళాల్సిన ప్రజల మనసులను చెడగొట్టి వారిని దేవాలయానికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడిన కిరాతకుడు, మూర్ఖుడు. ఇక నాకు నోటి మాటలు లేవు వీడి గురించి చెప్పడానికి. అలాంటి వాడు యెరోబాము. ఇజ్రాయేలు దేశానికి మొదటి రాజు విభజింపబడిన తర్వాత. నా ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కానీ యోవేలు గ్రంథంలో ఏం చెప్తున్నారంటే దేవుడి దయా జాలి చూసారా? ఆ 17వ వచనం చివరిలో, దేవా నీ ప్రజలపై దయచూపుము. మనకు దేవుడి దయా జాలి కరుణ దొరికే చోటు మాఖేలోతు. కూటములు ఎందుకు? ఎక్కడ ప్రార్థనా కూటములు సమావేశాలుంటున్నా విశ్వాసులము, క్రైస్తవులమైన మనం వెళ్ళాల్సిందే. ఎందుకంటే మనకు దయా జాలి దొరికే చోటు మనుషుల నుండి కాదు, కులగోత్రాల నుండి కాదు, మనము నమ్ముకున్న గ్రూపుల నుండి, బ్యాచ్ల నుండి కాదు. దేవుడే మన మీద దయ చూపువాడు. దేవుడే మన మీద జాలి చూపి మనలను ఆదరించగలిగిన సమర్థుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి యోవేలు గ్రంథంలో దేవుడు ఆ నినివే దేశం మీద వారిని శిక్షించాలి అని అనుకున్నాడు. ఎందుకంటే నినివే ప్రజలేమి తక్కువలేం కాదు, వాళ్ళు పరమ దుర్మార్గులు. వారు చేసినటువంటి పాపాలకు దేవుడు శిక్షించాలని కోరుకున్నాడు. అయితే ప్రజలు పశ్చాత్తాప పడితే బాగుంటుంది, ఇదిగో ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో రండి అని యోనా గ్రంథంలో నీనివే ప్రజలను ఎలాగైతే దేవుడు హెచ్చరించాడో, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నా ఉగ్రత మీ మీద రాకుండా ఉండడానికి, నా శాపమునకు బదులుగా నా జాలి మీ మీద ఉండాలంటే జనులందరూ సమావేశమవ్వండి. మీరు సమావేశమవ్వండి, పవిత్ర సభకై ప్రజలందరినీ ప్రోగు చేయండి. ఎవరెవరిని? వృద్ధులను. ముసలివాళ్ళని కదా, ముసలిదాన్ని అయిపోయాను కదా, నేను గుడికి రాలేనంటే అమ్మా నువ్వురా. ఒకవేళ మిగతా వారిని చూడకపోయినా ఈ ముసలావిడ, ఈ తాతగారు ఇంత వయసులో కూడా వచ్చాడే నా కోసం అని దేవుడు ఈ వృద్ధాప్యంలో ఉన్న ఈ బిడ్డను చూసైనా జాలి చూపుతాడేమో. వృద్ధులారా, కీళ్ళ నొప్పులు, వాత నొప్పులని ఇళ్లలోనే ఉండిపోకండి. మీరు కూడా మాఖేలోతుకు రండి, మీరు కూడా కోటాలకు బయలుదేరండి. వృద్ధులు, పిల్లలు, పోనీ వృద్ధులను చూసి కాకపోయినా కనీసం చంటి పిల్లలు. ఏ చంటి పిల్లలు? పాలు
పాలు తాగుతున్నటువంటి చంటి పిల్లలు, పెద్దవాళ్ళని కాకపోయినా ఈ చిన్నారి చంటి బిడ్డలను చూసైనా దేవుడు మా మీద జాలి చూపకపోతాడా? నూతనముగా పెళ్లి ఆడిన దంపతులు కూడా తమ గృహములను వీడి రావలను. అయ్యా, పెళ్ళికొడుకు అంతఃపురంలో ఉన్నాడు, పెళ్లి కూతురు విడిది గదిలో ఉంది, మరి వాళ్ళు కూడా రావాలా అంటే వై నాట్? వాళ్ళు కూడా రావాలి. ఎందుకంటే వాళ్ళను చూసైనా దేవుడు మన మీద జాలి చూపకుండునా? యాజకులు బలిపీఠం వద్ద శోకించుచు ఏం ప్రార్థన చేయాలంట? కోటాలు నిర్వహించే మా పని ఏంటో తెలుసా? వంట వండించడం, ఆహార పదార్థాలు అవన్నీ ఆర్గనైజ్ చేసి విశ్వాసులకు ఎవరికో ఒక అప్పచెప్పాలి. నా పని ఒక గురువుగా ఏంటది? యాజకుడిగా నా పని ఏంటంటే మండపానికి బలిపీఠానికి మధ్య ప్రజల నిమిత్తము శోకించుచు యాజకుడు ఏం చేయాలి? దేవా మా మీద దయచేపు, కీరియే ఎలైసోన్, క్రీస్తే ఎలైసోన్, క్రీస్తే ఎలైసోన్ అంటామే లాతిన్ భాషలో. ఇదిగో ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుమని అర్థించేవాడే యాజకుడు ఈ ప్రార్థనా సమావేశాల్లో. యాజ్ ప్రీస్ వీఆర్ నాట్ టు ఆర్గనైజ్ ది ఎక్స్టర్నాలిటీస్, ద పంపోసిటీ ఆఫ్ ద ప్రేయర్ మీటింగ్స్. We are here on the altar to intercede on behalf of the people at the altar of the Lord. ప్రియ దేవుని బిడ్డలారా, యాజకులముగా మా పని మాది, విశ్వాసులుగా అందరము కూడా సమావేశమై ఏం చేయాలంట? ఉపవాస ప్రార్థన చేయాలి. సభలు కోటాల్లో అందరూ దేవుణ్ణి ఎలుగెత్తి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు, కోటాలు ఎందుకో తెలుసా? దేవుడు మన మీద దయ చూపుతాడు, దేవుడు మన మీద కరుణ జాలి చూపుతాడు. రైట్. అయితే దేవుడు గనక ఈ కోటాల్లో జాలి చూపిస్తే ఏం జరుగుతుంది? ఆ విషయాలు కూడా మాట్లాడుకొని ఈరోజు ధ్యానాంశాన్ని ముగించుకుందాం. దేవుడు ఈ కోటాలు ఎందుకు? మాకేలోత్ అనే ఈ ప్రాంతంలో దేవుడు ఏం చేయబోతున్నాడు? నెంబర్ 1, మొట్టమొదటిగా మనమందరము మాకేలోతునకు సమావేశం అవ్వాలి. ప్రార్థనా కూటాలు సమావేశం అవ్వాలి. ప్రార్థనా కూటాలు నిర్వహించువారముగానే ఉండాలి తప్ప ప్రార్థనా కూటాలకు వెళ్లకుండా ఆటంకపరిచేవారముగా మారకూడదు. ప్రార్థనా కూటాలకు వెళ్ళండి అని చెప్పేది దేవుడి స్వరం, వెళ్ళొద్దు అని చెప్పేది సైతాను స్వరం. ఈ తేడా వాక్యానుసారముగా గుర్తించమని కోరుతూ ఉన్నాను. రైట్. ఇక దేవుడు ఈ కోటాల్లో మన మీద జాలి చూపిస్తే ఏం జరుగుతుంది? నెంబర్ 1, మన కష్టాలకు తగిన ప్రతిఫలం దొరుకుతుందండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనము. మిడుతలు పెద్దవి చిన్నవి దండు మీద దండు వచ్చెను, ఒక దండు వదిలివేసినది మరి ఒక దండు మృంగివేసెను. ప్రియులారా, ఆ పొలంలో రైతు గంపెడాసతో పంట వేశాడు. గంపెడాసతో నాటిన ఆ విత్తనం బాగా పెరిగింది. ఇక రేపో మాపో ఆ కోతను కోస్తాడు, పంటను సేకరిస్తాడు అనుకునే లోపల మిడతల దండు వచ్చిందంట. ఫస్ట్ చిన్న మిడతలు వచ్చాయంట. అవి పంటను కొంత తిని వదిలేసి వెళ్ళిపోతే తర్వాత పెద్ద మిడతలు వచ్చాయంట. ఆ మిగిలిన వాటిని కూడా ఆ పెద్ద మిడతలు తినేసి వెళ్ళిపోతే ఈసారి మరొక పసర పురుగు అంటే కంటికి కనిపించదు, ఏదో ఆకులో కలిసిపోతుంది. అది అసలు పురుగున్నట్టే తెలియదు కానీ సైలెంట్గా పంట మొత్తం కానించేస్తూ ఉంటుంది. ఇలా దండు మీద దండు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి గంపెడాసుతో రైతు ఎదురు చూస్తున్న ఆ పంటను మిడతలు వచ్చి ఒకదాని తర్వాత ఒకటి ఏది మిగల్చకుండా తినేసింది. ఇప్పుడు పంటంతా క్లీన్ స్వీప్, పంటను ఊడ్చేశాయి. కష్టపడింది రైతు, ప్రతిఫలం అనుభవించింది పురుగులు. ప్రియులారా, ఒకవేళ ఆ రైతులాగే మన జీవితంలో కూడా జరుగుతుందేమో. ఎంతో కష్టపడుతున్నాం మన జీవితంలో,
ఎంతో కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటున్నాం, కష్టపడి ఒక వ్యాపారాన్ని చేస్తున్నాం, కష్టపడి చదువుకుని ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుంటున్నాం. మన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మనం అనుభవించనివ్వకుండా ఏవేవో పురుగులు, లోకంలో సమాజంలో ఉన్న పురుగుల్లాంటి మనుషులు వచ్చి నీ కష్టం నీకు అందకుండా, నీ ప్రతిఫలం నీకు దక్కనివ్వకుండా వాళ్ళు ఎగరేసుకుపోతున్నారేమో. వారిని వీరిని తొక్కుకుంటూ, వారిని వీరిని ఆడిపోసుకుంటూ, వారి మీద వీడి మీద చెడు ప్రచారాలు చేస్తూ, విష ప్రచారాలు చేస్తూ నీకు నాకు దక్కాల్సిన ప్రతిఫలాన్ని దక్కనివ్వకుండా వారే ఎగరేసుకుపోతున్నారేమో. ప్రియులారా, ఉదాహరణకి ఊహించండి, ఒక రైతులాగే ఒక తండ్రి కూడా, ఒక తల్లి తండ్రి పిల్లల్ని కంటారు. ఒక పంట కోసం రైతు ఎదురు చూసినట్లుగా పిల్లల్ని చాలా క్రమశిక్షణతో దైవ భయంలో పెంచుతారు. ఆ తల్లిదండ్రుల కోరిక ఏంటో తెలుసా? పెద్ద కోరికలేం ఉండవు. ఏదో మా ముసలి ప్రాయంలో మాకు కాళ్ళు చేతులు ఆడని పరిస్థితిలో ఏదో మా బిడ్డల చాటున కొన్నాళ్ళు బతికేద్దాంలే అని అనుకుంటారు. ఎంత కష్టపడి పెంచి ఎంత ప్రేమతో పెద్ద చేసిన మా పిల్లలు పూటకి ఎంత ముద్ద అన్నం పెట్టకపోతారా అని ఎంతో ఆశతో ఉంటారు, ఎంతో ప్రేమతో చదివిస్తారు. కానీ ఈలోగే ఎట్నుంచో వస్తాయి పురుగులు, బిడ్డలు అనే పంటను తినేస్తూ ఉంటాయి. ఆ పురుగులేంటో తెలుసా? త్రాగుడు, వ్యసనాలు, తిరుగుడు, వ్యామోహాలు, లవ్వులు, ఇన్ఫాక్చువేషన్స్, ఇటువంటివన్నీ చదువుకోవలసిన వయసులో చదువుకోనివ్వకుండా జులాయిగా తిరుగుదాం, త్రాగుడుకు వ్యసనమైపోదాము, ఇక వారి వెనకాతల వీరి వెనకాతల తిరుగుదాము, కాలక్షేపం చేద్దాం, టైం వేస్ట్ చేద్దామని ఈ పురుగులన్నీ వచ్చి నీ బిడ్డలను తినేస్తూ ఉంటే ఎంతో ఆశగా ఈ బిడ్డల నీడనే బ్రతికేద్దామనుకున్న ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. అందుకొస్తారు, ఎదుగుతారు, ప్రయోజకులవుతారు అన్నటువంటి బిడ్డలు ఈ పురుగులు ఆ బిడ్డల్ని కళ్ళ ముందే తినేస్తూ ఉంటే, కళ్ళ ముందే కన్న బిడ్డ త్రాగుడుకు బానిసైపోతూ ఉంటే, కళ్ళ ముందే కన్న బిడ్డ జులాయిగా బయట తిరుగుతూ ఉంటే రైతు ఎంత కష్టపడుతున్నాడో, కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని అడుగుతా, ఈరోజు మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాన్ని పాడు చేసే పురుగులు ఏవి? సంఘాన్ని పాడు చేసే పురుగులు ఏంటి? మాఖేలోతులో దేవుడు దయ చూపుతాడు, జాలి చూపుతాడు. మనం ఆశించే ప్రతిఫలాన్ని దేవుడు మనకిస్తాడు. మాఖేలోతులో ఏం చేయాలో తెలుసా? ఉపవసించి ప్రార్థన చెయ్యాలి. దేవా మా మీద దయ చూపవా, దేవా మా ఇంటి మీద జాలి చూపవా అని ఉపవాసముండి ప్రార్థన చేయాలి. యోవేలు గ్రంథములు అదే విన్నాం. వృద్ధులు, పిల్లలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, స్త్రీలు, పురుషులు, యాజకులు, వారు వీరు అనే తేడా లేకుండా అందరూ ప్రార్థన చేయాలి, అందరూ ఉపవాసం ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అందరూ కూటముగా ఏర్పడి అందరూ ప్రార్థనలో సమావేశమైతే, అందుకే ప్రతిరోజు ఇంటిలో ఒక మాఖేలోతుగా ఏర్పడాలి. తల్లి, తండ్రి, పిల్లలు, అత్త, మామ, తల్లి, తండ్రి, భార్య, భర్త అందరూ కలిసి మాఖేలోతు అంటే ఏమనుకున్నారు? ప్రార్థనా సమావేశం. కుటుంబ ప్రార్థన అంటే అదే. ప్రార్థన చేసి ఏం ప్రార్థన చేయాలి? దేవా మా మీద దయ చూపవా, మా మీద జాలి చూపవా, ఇదిగో త్రాగుడనే పురుగు మా ఇంటిని తినేస్తుందయ్యా, ఈ జోదము, వ్యభిచారం అనే ఈ పురుగులు మా పిల్లల్ని తినేస్తున్నాయ్యా, ఈ సోమరితనము, ఈ టీవీ మీద వ్యామోహం, ఈ సెల్ ఫోన్ మీద వ్యామోహం అనే పురుగులు మా బిడ్డల భవిష్యత్తుని తినేస్తున్నాయి ప్రభువా అని మాఖేలోతు అనే కుటుంబ ప్రార్థనా కూటాల్లో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తూ, ఉపవసిస్తూ ప్రార్థన చేస్తే దేవుడు మన మీద దయ చూపుతాడు, జాలి చూపుతాడు. నిన్ను తినేసే పురుగుల నుండి నిన్ను విమోచించి నువ్వు ఆశించే ప్రతిఫలాన్ని నీకు దయచేస్తాడు. అలా కాకుండా భార్య ప్రార్థన చేస్తూ ఉంటుంది, భర్త ఏమో న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. ఇది మాఖేలోతు కాదు. తల్లిదండ్రులేమో ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉంటారు,
పిల్లలేమో అప్పుడే ఎగ్జామ్కి చదివేసుకుంటూ ఉంటారు. ఏమమ్మా మీ అమ్మాయి రాదా ప్రార్థనకి అంటే, దానికి ఎగ్జామ్ ఉందండి, ప్రిపేర్ అవుతుంది. ఓహో, అది మాకెలోతు కాదు. కుటుంబంలో ఇందాకలా విన్నాం కదా, అందరూ చిన్న మొదలు పెద్ద వరకు అందరూ, చివరికి పాలు తాగుతున్న పిల్లలు కూడా పాలు మానేసి వచ్చి మాకెలొత్తుకు రావాలి. చంటి పిల్లోడే పాలు మానిపి మరి ప్రార్థనకు రావాలి అంటే, పిల్లలు ఆ అరగంట పావుగంట చదివేసినంత మాత్రాన పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఏం అయిపోరు. దేవుణ్ణి కాదని వారు సాధించేదేంటి? ప్రార్థనా సమావేశాలు వద్దని వారి జీవితంలో ఏం సాధిస్తారు? ఆదివారం పూట ఆరాధనకు వెళ్లకుండా నువ్వు ఎక్కడ ట్యూషన్కి పంపించినా, ఇంకెక్కడికి పంపించినా, దేవుణ్ణి కాదని వద్దని, దేవుడు లేకుండా వాళ్ళ జీవితంలో ఏం సాధించగలరు ప్రియులకు దేవుని బిడ్డలారా? కాబట్టి ఈ మాకెలోతులో దేవుడు జాలి చూపిస్తే ఏం జరుగుతుందంటే, మన కష్టాలకు తగిన ప్రతిఫలం. ఏ పురుగులైతే మన పంట పొలాన్ని తినేస్తున్నాయో, ఏ విష పురుగులైతే మన కుటుంబాన్ని తినేస్తున్నాయో, నువ్వు ఉపవసించి ప్రార్థించు, ఆ పురుగులను దేవుడే గద్దిస్తాడు. నీ పెంపకాన్ని, నీ బిడ్డల్ని ఏ పురుగు తినేస్తుందో, నీ కష్టార్జితాన్ని ఏ పురుగు తినేస్తుందో, ఉపవసించి ప్రార్థన చేయు. దేవుడు నిన్ను ఆటంకపరిచే ప్రతి పురుగును దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీవు కోరుకున్న నీ ఆశల తీరాన్ని దేవుడు చేరుస్తాడు. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 13 నుండి 16 వచనాలు. ప్రభూ, నీవు నన్ను ఆదుకొనుటకు రమ్ము, నాకు సాయపడుటకు శీఘ్రమే రమ్ము. నా ప్రాణములు తీయజూచువారెల్లరూ అవమానమును మునిగి అపజయము పొందుదురు. నా కీడును చూచి ఆనందించువారెల్లరూ సిగ్గుపడి వెనుదిరుగుదురుగాక. నన్ను చూచి హహహా అని ఎగతాళి చేయువారు తలవంపులు తెచ్చుకుని భీతుల్లుదురుగాక. కానీ నీ చెంతకు వచ్చు వారందరూ పరమానందము చెందుదురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధికి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఇంతకుముందు నిన్ను చూసి ఎవరైతే హహహా వాడు చూడు, వాడి జీవితం ఎలాగైపోయిందో, హహహా వాడు చూడు, వాళ్ళ బిడ్డల గురించి పెద్ద పెద్ద కలలు కన్నాడు, నా బిడ్డలు పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ ఇంజనీర్ అయిపోతారని కల్లాడు. కానీ వాళ్ళ బిడ్డలు చూసారా, తాగుబోతు అయిపోయాడు. హహహా అంతే. ఆయన నిన్ను చూసి గేలి ఎవరైతే చేశారో, మాకెలోతుకురా, ఉపవసించి ప్రార్థించు. తప్పనకుండా నీవు గేలి చేయబడిన చోటనే పరమానందం పొందేలాగున దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు తలదించుకునే చోటనే తల ఎత్తుకునేలా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎక్కడైతే చేతిని చాచావో అక్కడే ఇచ్చేవాడిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎక్కడైతే తోకగా బ్రతికావో అక్కడే దేవుడు నిన్ను తలగా ఆశీర్వదిస్తాడు. ఎక్కడ ఓడిపోయావో అక్కడే దేవుడు నిన్ను గెలిపిస్తాడు. మాకెలోత్ కూటములు ఎందుకో తెలుసా? కేవలము ఒక షెడ్యూల్, ఒక టైం టేబుల్లో భాగానికి కోటాలు పెట్టకూడదు. కోటాలు ఎందుకు నిర్వహిస్తారో తెలుసా? ఇవి జరగడానికి, మనం ఆశించే ప్రతిఫలం తిరిగి పొందుకోవడానికి. ఏ పురుగులైతే మన పొలాన్ని తినేస్తున్నాయో, ఏ పురుగులైతే మన బిడ్డల మీద దాడి చేస్తున్నాయో, ఏ కంటికి కనిపించిన పురుగులు మన కుటుంబ వ్యవస్థ మీద దాడి చేస్తున్నాయో, ఆ పురుగులన్నిటి నుండి మమ్ము కాపాడవా? ఆ పురుగులను గద్దించి మా మీద జాలి చూపవా? దేవా, మా ఆశల తీరాన్ని చేరుకోవడానికి మాకు సహాయపడవా? సిగ్గుపడే చోటే పరమానందం పొందేలాగా దీవించవా తండ్రి అని ప్రార్థన చేసే చోటు కోటములు ఎందుకు? ఇక యోవేలు గ్రంథములో ఇందాక మనం చదువుకున్న మాట 2వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు కూడా ఒకసారి చదువుదాం. ఎందుకంటే దేవుడు ఈ కోటాల్లో, ఈ మాకెలోతులో మన మీద జాలి చూపిస్తే ఏం జరుగుతుందో చూడండి. మీ కళ్ళములు ధాన్యముతో నిండును, మీ గానుగుల చెంతనున్న తొట్లు ద్రాక్షరసముతోనూ ఒలీవు తైలముతోనూ నిండిపోవును. మిడుతల దండు మీ పైరులను తినివేసిన కాలమున మీరు కోల్పోయిన పంటను
నేను మీకు మరలా ఇత్తును. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను మీకు మరలా ఇత్తును. ఇప్పుడు మీరు సమృద్ధిగా భుజించి సంతృప్తి చెందుదురు. మీకు మహోపకారములు చేసిన ప్రభువును మీరు స్తుతించి కీర్తింతురు. నా జనులు ఇక మీదట ఎవరును తృణీకరింపరు. ఎంత మాట చెప్తున్నాడు దేవుడు. మీరు కోటాల దగ్గరికి వచ్చి ఉపవసించి ప్రార్థించండి. మాఖెలోతు అనే ప్రాంతానికి వచ్చి ఉపవసించి ప్రార్థించండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇంతకుముందు ఏ మిడతలు ఏ పురుగులు తినేసి పంటను నష్టపోయావో అంతకు మించిన పంటను నేను మీకు దయచేస్తానని చెబుతూ, ఇక మీదట మిమ్మల్ని ఎవ్వరూ తృణీకరించకుండా నేనే మేము కాపాడుతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. సో కోటాలెందుకు? కోటాల దగ్గరికి వస్తే దేవుడు మన మీద జాలి చూపుతాడు. దేవుడు జాలి చూపితే మన జీవితంలో జరిగే ప్రయోజనం నంబర్ 1, నీ శ్రమకు తగిన ప్రతిఫలం నీవు అనుభవిస్తావు. నీ కష్టాలకు తగిన ప్రతిఫలం నీకు దొరుకుతుంది. ఇక రెండోది, పాపాలకు ప్రాయశ్చిత్తం దయచేస్తుందంటే మన పాపములకు క్షమాపణ దొరుకుతుంది. ఎప్పుడైతే మాఖెలోతులకు వెళ్తామో, కోటాలకు ఎందుకు వెళ్తాం? దేవుడు జాలి చూపుతాడు. జాలి చూపే దేవుడు ఏం చేస్తాడు? నీ పాపాలకు క్షమాపణ దయచేస్తారు. చూద్దాం మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనము. మాపై మరలా నెనరు చూపము, అంటే జాలి చూపము. మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయుము. ఇక యెషయా గ్రంథం 55వ వచనాన్ని కూడా ఒకసారి చదివి ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనము. దుర్మార్గులు తమ మార్గమును విడనాడుదురుగాక, తమ ఆలోచనలను మార్చుకుందురుగాక. వారు ప్రభువు వద్దకు మరలి వచ్చినచో ఆయన వారి మీద దయచూపును, మన దేవుడు వారిని మిక్కుటముగా మన్నించును. మాఖెలోత్ అనే ఈ కోటాల వద్ద దేవుడు ఏం చేస్తాడంట? ప్రభువా దయచూపుము అని అడగగానే దేవుడు వారి పాపాలకు తగినట్లుగా వారి పాపములకు క్షమాభిక్ష దయచేస్తాడు. వారి పాపములను క్షమిస్తారు. అందుకే కోటాలకు వెళ్ళాలా వద్దా? ఖచ్చితంగా వెళ్ళాలి. కోటాలకు వెళ్ళొద్దు, అక్కడికి ఎందుకు వెళ్ళడం? ఒకవేళ ఎవరైనా ఆపితే అది దేవుడి స్వరమా సైతాను స్వరమా? సైతాను స్వరం. వాక్యం వింటున్నారు కదా. కాబట్టి ఎక్కడ ప్రార్థనా సమావేశం ఉన్నా వీలైన మట్టుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎక్కడ వాక్కు పరిచర్య జరుగుతున్నా, అది ఉపవాస కూటమైతే వెళ్ళడానికి ప్రయత్నించండి, ఓపిక తెచ్చుకొని. ఎందుకంటే నీ శ్రమకు తగిన ప్రతిఫలం దొరికే చోటది. మీ ఇంటి మీద దాడి చేస్తున్న పురుగులను గద్దించే చోటది. మీ పాపములకు క్షమాపణ దొరికే చోటది. ప్రియులకు దేవుని బిడ్డలారా, గతంలో ఎన్నెన్నో పాపాలు చేసుంటాం. కొన్ని పాపాలు తెలిసి తెలియక చేసుంటాం, మరికొన్ని పాపాలు తప్పక చేసుంటాం, ఇంకొన్ని పాపాలు పరిస్థితుల ప్రభావం వలన చేసుంటాం. ప్రియులారా, నీతిమంతుడు ఏ ఒక్కడునూ లేడు. వాక్యం బోధించే నా మొదలు వాక్యం వింటున్న మీ వరకు ప్రతి ఒక్కరము ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక తడబాటు మన జీవితంలో జరిగే ఉంటుంది. ఉపవాసముండి ప్రార్థిస్తే ఈ కూటములో, ఈ మాఖెలోతులో మరలా ఆ పాపములు పైకి రాకుండా, మన మీద దాడి చేయకుండా మీకా భక్తుడు అంటున్నాడు, సముద్ర గర్భమున దేవుడు తన పాదములతో ఆ పాపములను త్రొక్కి మరలా ఎప్పుడు పైకి రాకుండా దేవుడే అణిచివేస్తాడంట. సైతాను ఏం చేస్తాడంటేనండి, మనం భక్తిగా ఇలా వాక్యం వింటున్నామా, భక్తిగా ఇలా ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, సైతానుడు ఏమంటాడంటే, చాలే, నువ్వు నిన్న ఏం చేసావో దేవుడికి తెలియదు అనుకోకు, నువ్వు మొన్న ఏం చేసావో దేవుడికి తెలియదు అనుకోకు, అసలు నువ్వెంత భక్తిగా ప్రార్థన చేస్తున్నావు కదా, ఇదిగో నువ్వు పోయిన సంవత్సరం ఏం చేసావో దేవుడు చూడలేదు అనుకుంటున్నావా,
నువ్వెంత పాపాత్ముడివి, ఎంత పాపాత్మురాలివి. నువ్వేదో ఇప్పుడు పెద్ద పవిత్రుడిగా దేవాలయానికి వెళ్ళి చేతులు జోడించి ప్రార్థన చేసేసినంత మాత్రాన్న దేవుడు నీ ప్రార్థన వినేస్తాడనుకుంటున్నావా? ఎందుకయ్యా టైం వేస్ట్ చేసుకుంటావు? ఎందుకమ్మా టైం వేస్ట్ చేసుకుంటావు అని పదే 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 గతంలో మనం చేసిన పాపాలన్నీ సైతానుడు మరలా పైకి లేపుతూ జ్ఞాపకం చేస్తూ ఏమంటాడో తెలుసా? మనకు గుర్తు చేస్తూ, నీకంత సీన్ లేదు, నువ్వు నీలాంటి పాపాత్ముడు ప్రార్థన చేస్తే దేవుడేమి వచ్చి నీ మీద జాలి చూపడు అని పదే పదే సముద్ర గర్భములో ఉన్న పాపాలను ఎప్పటికప్పుడు పైకి తెచ్చి మనకు జ్ఞాపకం చేయాలని సైతానుడు ప్రయత్నిస్తూ ఉంటే మేకా భక్తుడు ఏమంటాడో తెలుసా? దేవుడు మన పాపములు, గతములో చేసిన పాపాలన్నీ మరలా పైకి రాకుండా, మరలా మనకు జ్ఞప్తికి రాకుండా సముద్ర గర్భములో వాటిని తొక్కి ఉంచుతాడు దేవుడు. ప్రియులారా, అత్యంత క్రూరులైన నినివే వాసులనే దేవుడు క్షమించాడు కదా. మరి యోనా ద్వారా ప్రవచించి పశ్చాత్తాపపడండి అని అనగానే నినివే ప్రజలనే శిక్షించిన దేవుడు నాలాంటి బలహీనుడి ద్వారా, ఈ వాక్కు పరిచర్య ద్వారా దేవుడు మిమ్మల్ని హెచ్చరించి సరిచేస్తే మనల్ని క్షమించలేడా? నీనివే ప్రజలు 40 దివారాత్రములు ఉపవాసముండి ప్రార్థన చేయగా ఆ నగరం మీద రావాల్సిన ఉగ్రతను దేవుడు క్షమించాడు. ఎందుకు? ఉపవాస ప్రార్థన. నినివే వాసులందరూ ఒక కూటముగా సమావేశమయ్యారు, ఒక మాకెలోతులో సమావేశమయ్యారు. చిన్న పిల్లల మొదలు పెద్దవాళ్ళ వరకు, చివరికి పశువులు కూడా ఉపవాసముండి ప్రార్థన చేసినట్లుగా మనం వింటున్నాము. ప్రియులారా, దేశంలో రాష్ట్రపతి క్షమాభిక్ష పడితేనే ఉరిశిక్షలు ఆగిపోతున్నాయే, అలాంటిది సార్వభౌముడైన దేవుడు క్షమిస్తే మన పాపాల నుండి మనం గట్టెక్కలేమా? మనకు క్షమాభిక్ష, రాష్ట్రపతి క్షమాభిక్షిస్తేనే ఉరిశిక్షలు ఆగిపోతే దేవుడు క్షమాభిక్ష పెడితే మన పాపాలు పరిహరింపబడవా? ఆలోచిద్దాం. సో కూటాలు ఎందుకు? మాఖేలోత్, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ మాఖేలోత్ అనే ఈ ప్రాంతంలో దేవుడు ఎందుకు రమ్మని పిలుస్తున్నాడంటే, దేవుడు ఎక్కడా దొరకని జాలి, దయ, ఆదరణ మనకు దొరికే చోటు దేవుడి వద్ద మాత్రమే, దేవుడితో ఉన్న ఆ కూటాల్లో మాత్రమే. కూటాలు ఎందుకు? మన శ్రమకు తగిన ప్రతిఫలం దొరకడానికి, మన ఇంటిని తినేస్తున్నటువంటి విషపు పురుగులను గద్దించే చోటు మాఖేలోత్, ఈ కూటమి. రెండవది, మన పాపములకు క్షమాపణ దొరికే చోటు ఈ కూటాలు, ఈ ప్రార్థనా కూటాలు. మూడవది, విడుదల దొరుకుతుంది. వి విల్ బి లిబరేటెడ్. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 25వ వచనము. ప్రభువు ఇట్లనెను, ఇప్పుడు నేను యాకోబు సంతతిని చెర నుండి విడిపింతును, ఇజ్రాయేలీయులకు దయ చూపుదును, నా పవిత్ర నామమును కాపాడుకుందును. ఏమంటున్నారంటే, నేను ఇజ్రాయేలు ప్రజల మీద దయ చూపుదును. దయ చూపి ఏం చేస్తారు? యాకోబు సంతతిని చెర నుండి విడిపింతును. ప్రియులారా, మీరు కానీ మీ కుటుంబం కానీ ఏ చెరలో ఉన్నారో దేవుడి ఎదుట ఒప్పుకుందాం. ఈ ప్రార్థనలో పాపమనే చెరలో ఉన్నావా? త్రాగుడు, జోదము, వ్యభిచారము అనే చెరలో ఉన్నావా? కోపము, అసూయ, స్వార్థము, ఓర్వలేనితనము అనే చెరలో ఉన్నావా? ఏ శత్రు సంఖ్యల మధ్య బంధింపబడి ఉన్నా, ప్రతి శత్రు సంఖ్యలను, ప్రతి సైతాను సంఖ్యలను త్రెంచగలిగే ఏకైక సమర్థుడు మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభువు. ప్రియులారా, అసలు ఇంతకీ చెరలోకి ఎందుకు వెళ్ళాం? మనం చెరలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మన దుష్ట తలంపుల వలన, మన దుష్ట కార్యాల వలన. ఇదిగో సంసోనా, ఎందుకయ్యా డెలీలా చెరలోకి వెళ్ళిపోయావంటే, కామోద్రేకాలు తట్టుకోలేకపోవడం వలన, పాప వ్యామోహాల వలన ఆమె చెరలోకి వెళ్ళిపోయాడు.
అడుగుదాము గెహజీని, ఏమయ్యా గెహజీ, దురాశ అనే ఆ చెరలోకి ఎందుకు వెళ్ళిపోయావు? దొంగతనం అనే ఆ చెరలోకి ఎందుకు వెళ్ళిపోయావయ్యా ఆకాను అడుగుదాం. వాళ్ళిద్దరు అంటారు, నా మదిలోకి తలంపు వచ్చింది, దోచుకోవాలనే తలంపు, దాచుకోవాలనే తలంపు, దొంగిలించాలని నా దుష్ట తలంపుల వలనే నేను చెరలోకి వెళ్ళిపోయాను. యోధా ఇస్కారియోతును అడుగుదామా? కళ్ళ ముందే 6 అడుగులు ఎత్తున్న ఆ లోకరక్షకుణ్ణి కాదని 30 వెండి కాసులకు ఎలా కక్కుర్తి పడగలగావయ్యా అంటాడు. ఏమో నా మదిలో వాక్యంలో చదువుతాం కదా, యోధా ఇస్కారియోతు మదిలో పిశాచము దూరెను. అందుకే వాడు రొట్టె ముక్క తీసుకొని ఆ కడరాత్రి భోజన సమయంలో ఆ గది విడిచి బయటకు వెళ్ళిపోయాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎందుకు మనం ఒక చెరలోకి వెళ్ళిపోయామంటే ఇది కేవలము వారి వలన వీరి వలన కాదు, మన దుష్ట తలంపులకు దుష్ట కార్యములకు గాను. బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడండి. ఆ రాజు పేరు మనష్షే. ఏం పేరు? మనష్షే. ఒక భక్తి కలిగిన ఒక మంచి రాజుకు పుట్టాడండి. హిజ్కియా అనే ఒక గొప్ప రాజుకు, భక్తిగల రాజుకు పుట్టిన హిజ్కియా కొడుకే మనష్షే. కానీ వాళ్ళ నాన్న హిజ్కియా అయితే భక్తుడే కానీ కొడుకైతే పరమ దుర్మార్గుడు. ఈ రోజుల్లో జరుగుతుంది ఇదే కదా. చాలామంది తల్లిదండ్రుల ఆవేదన కూడా ఇదే కదా. అరే, తల్లిదండ్రులంగా మేము ఇంత భక్తి చేస్తున్నాం, ఇంత ప్రార్థన చేస్తున్నాం, మా ఊరిలో మా వీధిలో ఎంత మంచి పేరు సంపాదించుకున్నాం, కానీ మా కడుపున ఇలాంటోడు పుట్టాడేంటండి, మా కడుపున ఇలాంటిది పుట్టిందేంటి అని 10 మందితో చెప్పుకోలేకపోయినా చాలామంది తల్లిదండ్రులు ఈరోజు గుండెల్లో బాధపడుతున్నది ఇదే. ఒక్కోసారి కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు, ఇలాంటోడు ఎందుకు పుట్టాడురా బాబు, ఇలాంటోళ్ళు పుట్టకపోయినా బాగుండేది కదా అని అనుకునేటట్లు హిజ్కియా కూడా తన కొడుకైన మనష్షే పట్ల ఇలాగే అనుకున్నాడు. ఎందుకంటే హిజ్కియా మహాభక్తుడు, కానీ మనష్షే అతని కడుపున పుట్టిన పరమ దుర్మార్గుడు. మీరు తర్వాత చదువుకోండి, రాజుల దినచర్య 2వ గ్రంథం 33వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు నేను జస్ట్ పరిచయం చేస్తాను మీకు, మీరు తర్వాత ధ్యానించండి. రాజుల దినచర్య 2వ గ్రంథం 33వ అధ్యాయం 11 నుండి 13 వచనాల్లో ఈ మనష్షే తన పాపాలకు ఏం చేశాడో ఒకసారి వినండి ఆ మాటలు. కనుక ప్రభువు అస్సీరియా సైన్యాధిపతులను యోధా మీదకు దాడి చేయించెను. వారు మనష్షేను బంధించి అతని శరీరములో కొక్కెములు గుచ్చిరి, అతనిని గొలుసులతో కట్టి బాబిలోనియాకు చెరగొనిపోయిరి. అతడు తన బాధలలో ప్రభువును శరణవేడెను, తన పితరుల దేవుడైన ప్రభువు ముందు వినయమును ప్రదర్శించెను. అతడు ప్రభువునకు మొరపెట్టగా ప్రభువు మనసు కరిగి అతనిని మరలా యెరూషలేమునకు కొనివచ్చి రాజుగా కొనసాగనిచ్చెను. అప్పుడు గాని అతడు ప్రభువే దేవుడని అర్థము చేసుకోలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మనష్షే ఏం చేశాడంటే చాలా పాపాలు చేశాడండి. తన తండ్రి అయిన హిజ్కియా ఏ దేవాలయ ద్వారాలైతే తెరిచాడో, వీడు రాజవగానే, మనష్షే రాజవగానే దేవాలయ ద్వారాలు మూసేయించాడు. తన తండ్రి అయిన హిజ్కియా యాజకులను గౌరవించేవాడు, సన్మానించేవాడు, పోషించేవాడు. ఈ మనష్షే ఏం చేశాడో తెలుసా? యాజకులను హింసించేవాడు, అంటే గురువులను హింసించేవాడు. ఇక ప్రజలను కూడా రకరకాల అదనపు పన్నులు చెల్లించమని నానా యాతన పెట్టేవాడు. ఇవన్నీ దేవుడు చూసి ఈ పాపాలకు వీడు చెరలోకి వెళ్ళడానికి దేవుడు అస్సీరియా రాజును పురికొల్పాడు. అస్సీరియా రాజు ఏం చేశాడంట? చూడండి ఏం చేశాడంట? మనష్షేను బంధించి శరీరములో హుక్స్ అంటే కొల్లెములు, కొక్కెములు గుచ్చిరి. హుక్స్ గుచ్చారు. ఇది ఎట్లా చెప్పాలి? హుక్స్ గుచ్చి
ఆ శరీరంలో గుచ్చి శరీరాన్ని బర్రా 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 ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఎంత బాధ, ఎంత కష్టం. గొలుసులతో కట్టి బాబిలోనియాకు చెరగొనిపోయిరి. అప్పుడు కానీ మనవాడికి బుర్రలో లైట్ ఎలగలేదు. అక్కడ చెరలో ఉంటూ ఉంటూ దేవుణ్ణి శరణ వేడాడు. దేవా, తప్పైపోయిందయ్యా, క్షమించు. దేవునికి మొరపెట్టి శరణ వేడి దేవుని ఎదుట వినయాన్ని ప్రదర్శిస్తే చూడండి, దేవుడు మరలా మనస్సు కరిగి, ఏ మనుష్యనైతే శరీరానికి కుక్కేలు గుచ్చి గొలుసులతో బంధించి ఒక కుక్కను ఈడ్చుకుని వెళ్ళినట్లుగా వెళ్ళారో, దేవుడు దయ చూపాడు, దేవుడు జాలి చూపాడు. ఇందాక మనం చదువుకున్నాం కీర్తనలో, నువ్వు సిగ్గుపడిన చోటే, ఎవరైతే ఎక్కడైతే నిన్ను గేలి చేశారో అక్కడే తల ఎత్తుకునేలా దేవుడు చేస్తాడని ఇందాకలో విన్నాం కదా 142వ కీర్తనలో. ఈ మనష్షే మొరపెట్టగా దేవుడు కరుణించాడు. చెరసాల నుండి విడుదల పొందేలా చేసి మరలా ఏ రాజసింహాసనం మీద నుండి అయితే మనష్షేను బంధించుకొని తీసుకెళ్ళిపోయారో మరలా అదే రాజసింహాసనం మీద రాజుగా ఏలే కృపను దేవుడిచ్చాడు. ప్రియులారా, నినివే వాసుల మీద జాలి చూపిన దేవుడు, ఇలాంటి మనష్షే రాజు మీద జాలి చూపిన దేవుడు మీ మీద నా మీద జాలి చూపకుండునా? అలా దేవుడు మన మీద జాలి చూపాలి అంటే నంబర్ 1, ఇళ్లల్లో కూర్చొని సోది కబుర్లు, గాలి కబుర్లు, ముసలమ్మ ముచ్చట్లు మాని కోటాలకు బయలుదేరాలి. మాఖేలోత్ అనే ప్రాంతాలకు బయలుదేరాలి. బయలుదేరి ఏం చేయాలి? అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యగలగాలి. ప్రియులారా, కనీసం వారానికి ఒక్కరోజు పెట్టుకోండి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగే రోజు. అలా ప్రార్థన చేస్తే దేవుడు మన మీద జాలి చూపుతాడు. దేవుడు మన మీద జాలి చూపితే మన శ్రమకు తగిన ప్రతిఫలం దొరుకుతుంది. ఏ పురుగులు మన ఇంటిలో జొరబడి మన పంటను తినేస్తున్నాయో ఆ పురుగులను దేవుడు గద్దిస్తాడు. 2వది, మనకు పాప క్షమాపణ లభిస్తుంది. 3వది, చెరలో ఉన్న మనకు విడుదల లభిస్తూ ఉంది. మనష్షేను విడిపించినట్లుగానే మనల్ని విడిపిస్తాడు దేవుడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనము. ప్రభువు ఇట్లనుచున్నాడు, అన్యజాతులు నీ ప్రాకారములను పునర్నిర్మించును, వారి ఏలుకలు నీకు సేవలు చేయును. నేను కోపము తెచ్చుకుని నిన్ను శిక్షించి తిని, కానీ ఇప్పుడు నిన్ను కరుణించి ఆదరింతును. వినారా ఈ మాట? ఒకప్పుడు నీవు చేసిన పాపములకు నీ మీద కోపపడిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు మాఖేలోతు అనే కోటాలకు వచ్చావు కదా, కోటాలకు వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు, వాక్యాన్ని చక్కగా వింటున్నావు కదా. ఒకప్పుడు శిక్షించిన నేనే ఇప్పుడు నీ మీద నిన్ను కరుణించి నీపై జాలి చూపుతాను, దయ చూపుతానని దేవుడు అంటున్నాడు. ప్రియులకు దేవుని బిడలారా, దేవుడు ఎంత కోప్పడతాడో అంత జాలిని ప్రదర్శిస్తాడు. కాబట్టి మన జీవితమంతా ఎప్పుడు గాయాలే కాదు, గాయపరిచిన దేవుడికి స్వస్థపరచడం కూడా తెలుసు. దేవుడు అంటున్నాడు, నిన్ను కొట్టింది నేనే, నిజమే, కానీ నిన్ను కొట్టింది నిన్ను శిక్షించుటకు కాదు, నిన్ను శిక్షణ చేయటానికి. దేవుడు మనల్ని గాయపరిచింది మనల్ని శిక్షించుటకు కాదు, మనల్ని శిక్షణ చేయడానికి. ఇట్ ఈస్ జస్ట్ టు ట్రైన్ us, టు మోల్డ్ us. ఈ విషయాన్ని మనం గుర్తించుకోవాలి. 103వ కీర్తన 13వ వచనం మనకు తెలుసు, తండ్రి తన కుమారుల మీద జాలి చూపినట్లే దేవుడు మన మీద జాలి చూపుతాడు. తండ్రికి ఆ కొడుకు మీద జాలి ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కానీ తప్పు చేస్తే ఒక దెబ్బ వేస్తాడు. దెబ్బ కొట్టాడు కదా అని తండ్రికి బిడ్డ మీద ప్రేమ లేనట్ట? తప్పు చేసిన మనల్ని కూడా దేవుడు మందలిస్తాడు. మనల్ని సరిచేయడానికి అప్పుడప్పుడు సిలువలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, గాయాలు జరుగుతాయి. ఈ దెబ్బలు తండ్రి కొట్టింది శిక్షించడానికి కాదు సుమి, మనకు జీవిత పాఠాలు నేర్పించడానికి దేవుడు ఈ దెబ్బలు కొడుతున్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా ఒక మాట చెప్పి, ఈ కోటాల్లో ఏం జరుగుతుంది, మాఖేలోతులో ఏం జరుగుతుంది? నంబర్ 1, నీ శ్రమకు తగ్గ ప్రతిఫలం. నంబర్ 2, పాపాలకు క్షమాపణ. నంబర్ 3,
విడుదల, చెరలో నుంచి విడుదల దొరుకుతుంది. 4వది విజయము సిద్ధించును. నీవు చేపట్టే ప్రతి కార్యానికి దేవుడు నీకు విజయాన్ని ప్రసాదిస్తాడు. జకరియా గ్రంథం 10వ అధ్యాయం 5 నుండి 6 వచనాలు. వారు శూరుల వలె తమ విరోధులను వీధులలోని బురదలో పడవేసి త్రొక్కుదురు. వారి ప్రభువు వారికి తోడుగా ఉండెనుగాన వారు పోరు సల్పగా శత్రువుల అశ్వికులు సిగ్గుతో వెనుదిరుగుదురు. 6వ వచనము. నేను యోధా ప్రజలను బలాఢ్యులను చేయుదును, యోసేపు సంతతిని కాపాడుదును. వారిపై దయచూపి వారినెల్లరినీ, చూడండి, వారిపై దయచూపి వారినెల్లరినీ స్వీయ దేశమునకు కొనివత్తును. నేను వారి ప్రభుడనైన దేవుడను, నేను వారి మనవులను ఆలింపగా నేను వారిని తిరస్కరించలేదు అను భావము వారికి కలుగును. ఈ మాకెలోత్ అనే ఈ కోటాల్లో దేవుడు ప్రజల మీద జాలి చూపి, దయ చూపి ఏం చేస్తాడంట? ఒకప్పుడు బలహీనులుగా ఉన్న వారిని బలాఢ్యులుగా మారుస్తాడు. వీధుల్లో బురదలో పడేసి వారిని త్రొక్కేటట్లుగా చేస్తాడు. శత్రువులను గెలిచే శక్తి సామర్థ్యాలు దేవుడు దయచేస్తాడు. మన మీద దయా జాలి చూపే దేవుడు ఏమంటున్నాడో చివరిగా ఒక్క మాట జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10లో, పర్వతములు గతించినా గతింపవచ్చునుగాక, కొండలు చలించినా చలింపవచ్చునుగాక, నా కరుణ మాత్రము నిన్ను విడనాడదు, సమాధానపూర్వకమైన నా నిబంధనము తొలగిపోదు అని నీ మీద నెనరు చూపు ప్రభువు పలుకుచున్నాడు. ఈరోజు వాక్యమంతా నీ మీద నెనరు చూపే దేవుడు, నీ మీద జాలి చూపే దేవుడు, నీ మీద కరుణ చూపించే దేవుడు. ఆ దయగల దేవుడు, ఆ కరుణామయుని యొక్క కరుణా ప్రవాహం మనందరి మీదకు కురిపించబడే ఏకైక చోటు మాకెలోతు. ఓటమి అంచుల్లో ఉన్న నిన్ను గెలిపించే ఏకైక చోటు మాకెలోతు అనే ఈ కూటమి. దేవుడు నీ మీద జాలి చూపితే, నిన్ను ఆదరిస్తే, నువ్వు ఓడిపోవడానికి సిద్ధముగా ఉన్నా, ఓటమి అంచుల్లో ఉన్నా కూడా నిన్ను గెలిపిస్తాడు దేవుడు. ఇదండి ఇజ్రాయేలు ప్రజల ఎడారి యాత్రలో వారిని ద 21st స్టేషన్ మాకెలోతు అనగా కూటములు, సభలు, సమావేశాలు, గ్యాదరింగ్ అనగానే ఈ గ్యాదరింగ్స్ కుట్రలు కుతంత్రాలు పన్నడానికి కాదు. ఈ గ్యాదరింగ్స్ వారి మీద వీరి మీద ఆడిపోసుకోవడానికి కాదు. ఈ గ్యాదరింగ్స్ చిందులు మందులు విందులు కోసం కాదు. ఈ కోటాలు, ఈ ప్రార్థనా కోటాలు, ఈ ఈ ఈ ఈ స్వస్థత ప్రార్థనా సమావేశాలు దేనికయ్యా అంటే, ఈ ప్రార్థనా సమావేశాల్లో నేను ప్రార్థించి ఉపవసిస్తే దేవుడు నా మీద జాలి చూపకుండునా? జాలి, దయ, కరుణ లేని దయనీయమైన సమాజంలో ఈరోజు మనం బతుకుతున్నాము. అనుకునేవారు ఎవరూ జాలి చూపకపోయినా నీ కన్న తండ్రి, నిన్ను మోసిన దేవుడు నీ మీద జాలి తప్పక చూపిస్తాడు. దేవుడు జాలి చూపించాలి అంటే మాకెలోతులో మనము యోవేలు ప్రవక్త చెప్పినట్లుగా మనం ఉపవసించి ప్రార్థన చేయాలి. దేవుడు జాలి చూపిస్తే నెంబర్ 1 చెప్పండి, నీ శ్రమకు తగిన ప్రతిఫలం దేవుడు దయచేస్తాడు. నెంబర్ 2, నీ పాపములకు క్షమాపణ దయచేస్తాడు. నెంబర్ 3, ఏ చెరలో బంధించబడి ఉన్నావో చెర నుండి విడుదల దయచేస్తాడు. నెంబర్ 4, ఎక్కడ ఓడిపోయావో అక్కడ గెలిచేటట్లు దేవుడే ఆశీర్వదిస్తారు. కాబట్టి ప్రార్థనా కూటాలు ఎక్కడ జరుగుతున్నా అక్కడికి వెళ్ళండి. మీ ఇంటిలోనే రోజు కుటుంబ ప్రార్థనా కూటమి నిర్వహించండి. ఉదయము సాయంకాలము కుటుంబ ప్రార్థనా సమావేశాలు మీ ఇంట్లో జరిగితే మీ ఇల్లే ఒక మాకెలోతుగా మారాలి. ఎక్కడ ప్రార్థన కూటమి జరుగుతుందో, ఎక్కడ కుటుంబ సభ్యులందరూ సమావేశమవుతారో మీ ఇంటిని తినివేసే పురుగులను దేవుడు గద్దిస్తాడు. ఇది కుటుంబ ప్రార్థనకున్న శక్తి. కాబట్టి నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న యాత్రికులమైన మనము ఈ జూబిలీ యాత్రలో
ప్రతిరోజు మాకేలోతు అనుభవాలు మనం పొందుతూ జీవిద్దాం. మాకేలోతు అనగా ఉపవాసముతో ప్రార్థన చేసే ఒక ప్రార్థనా సమావేశం. ఈ యాత్రలో మేము బిజీగా ఉన్నాము అని ఎవ్వరూ చెప్పొద్దు. ఆఫీసులో బిజీగా ఉన్నా, వ్యాపారంలో బిజీగా ఉన్నా, నీ చదువుల్లో బిజీగా ఉన్నా, ఎప్పుడు మాకేలోతు అనుభవాన్ని దూరం చేసుకోవద్దు. ఎప్పుడు ప్రార్థనా సమావేశం, కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి ప్రార్థన చేస్తేనే తప్ప నిద్రకు ఉపక్రమించమని దేవుని ఎదుట మాట ఇస్తే తప్పకుండా ఈ యాత్రలో మనము కోరుకున్న మన లక్ష్యం, మన గమ్యం, మన గురి, మన రేవు అయిన పరలోక కనాను చేరే కృప దేవదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుదము. మహాపరిశుద్ధుడా దేవా తండ్రి, ఇజ్రాయేలీల ఎడారి యాత్రను ధ్యానించే మాకు ఈరోజు వారిని 21వ స్థానంలో మాకెలోతు అనే స్థలంలో పెట్టి వారికి మాకు అనేకమైన పాఠాలు నేర్పించావు. మాకెలోతు అనగా కూటమి, ప్రార్థనా సమావేశము అని నేర్పించావు. జాలి లేని ఈ సమాజంలో మా మీద జాలి చూపు దేవుడవు నీ ఒక్కడవేనయ్యా. దేవా, నీ జాలి మా మీదకు వచ్చే ఏకైక చోటు ప్రార్థనా కూటమి. మేము ప్రార్థించి ఉపవసించినప్పుడు నీవు మా మీద జాలి, దయ, నెనరు, కరుణ చూపించేవాడవు. దేవా, నిన్ను ప్రార్థించే మా మీద జాలి చూపవా? తద్వారా మా కష్టాలకు తగిన ప్రతిఫలాన్ని తినేస్తూ ఉన్నటువంటి పురుగుల నుంచి మమ్ము విమోచించు ప్రభువా. తెలుసో తెలియకో మానవ బలహీనత వలన మేము కట్టుకున్న పాపములకు గాను మాకు క్షమాపణ దయచేయు ప్రభువా. ఏ చెరలో మేము బంధింపబడి ఉన్నామో ప్రభువా నీకు తెలుసయ్యా. చెరలో నుండి బయటపడలేకపోతున్నామయ్యా. మనశ్శేను చెర నుండి విడిపించినట్లుగా, నినివే ప్రజలను ఆ శాపపు కాడి నుండి విడిపించినట్లుగా మమ్ములను కూడా పిశాచి సంకెళ్ళ నుండి మమ్ము విమోచన చేయమని బ్రతిమాలుకుంటున్నాము. దేవా, మాకెలోతులో ఓడిపోయిన వారిని కూడా గెలిపిస్తానని మాట ఇచ్చావు. దేవా, ఓటమి అంచుల్లో ఉన్నామయ్యా. మేము ప్రేమలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇదిగో విశ్వాసములో ఓటమి అంచుల్లో మేము ఉన్నామయ్యా. పరిశుద్ధతలో కూడా ఓటమి అంచుల్లో ఉన్నాము. దేవా, నిన్ను నమ్ముకున్న వారిని ఓడిపోనివ్వవు. నీ పరిశుద్ధిని గోతిపాలు చెయ్యనివ్వవు. దేవా, నిన్ను ప్రార్థన చేస్తూ ఉండగా ఓటమి అంచుల్లో ఉన్న మమ్ములను నీ చెయ్యినందించి గెలిపించుమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.